హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఐటీ కంపెనీస్ అయితే చాలా డ్రాగ్ అయింది, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ 2 years నుంచి పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే మొత్తం ప్రజెంట్ అయితే ఆల్ వరల్డ్ అయితే రన్ అవుతుంది. మీరు చూసే ఉంటారు ఎన్విడియో ఎలా పెరుగుతుందో. ఓవరాల్గా చూసుకుంటే అమెరికా కంపెనీలు అయితే మంచి ఐటీ భూమి అయితే బాగా బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ కూడా మనకి డిక్షన్ టెక్నాలజీ ఇట్లాంటి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అది కూడా కొంచెం టాటా టెక్నాలజీస్ అని చెప్పి కొంచెం మంచి పెద్ద వాల్యుయేషన్స్. కానీ మనకి ఏ సంబంధించి ఒక చిన్న స్టాక్ అయితే ఒకటి ఉంది, కెల్టాన్ టెక్నాలజీస్. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం పెర్ఫార్మెన్స్ వైజ్ కొద్దిగా వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ, బట్ కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంది. సో మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఈ స్టాక్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి, వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. మీరు దీని పూర్తి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ మార్కెట్ క్యాప్ వచ్చి 884 crores ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 16 rupees 60 ఉంది. 52 weeks హై 33.2, లో 13. స్టాక్ పిఈ 9.68. ఇక బుక్ వాల్యూ ఆల్మోస్ట్ 13.6 ఉంది. ఓవరాల్ గుడ్ ఫర్ ద ఫండమెంటల్స్. ఇక చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఓవరాల్గా కెల్టాన్ టెక్ ఎలా ఉంది, మార్కెట్ క్యాప్, దాని ప్రాఫిట్స్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఓవరాల్గా అయితే కొంచెం బెటరే. స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్, కొంచెం చూడండి. సో ఏఐ సంబంధించిన కంపెనీ కాబట్టి చాలా బాగుంటుంది. సేల్స్ చూడండి, కొంచెం కంటిన్యూషన్గా గ్రోత్ కనిపిస్తుంది. ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరిగినాయి. జస్ట్ ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఒక మంచి పరిణామం. ఇంకా మీకు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ కంటిన్యూషన్గానే గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ P&L చూద్దాం. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఇప్పుడు P&L కూడా ఆపరేటింగ్, ఇక్కడ సేల్స్ చూస్తే కంటిన్యూషన్ ఆల్మోస్ట్ మీకు ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగినాయి. ఎక్స్పెన్సెస్ కూడా ఓకే పెరిగినాయి. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 2014లో జస్ట్ 13 ఉండేది, అది ఇప్పుడు 140 crores ఉంది. ఓవరాల్గా చూసుకుంటే నెట్ ప్రాఫిట్ చూడండి, ఫస్ట్లో 6 crores అలా ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 91 crores అలా వచ్చింది. సో కంటిన్యూషన్గా గ్రోయింగ్ కంపెనీ. సో దీన్ని మీరు ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ క్యాపిటల్ కూడా కొంచెం చూడండి. ఇక్కడ రిజర్వ్స్ చూడండి ఫ్రెండ్స్, రిజర్వ్స్ భారీగా పెరిగినాయి. బారోయింగ్స్తో పోల్చుకుంటే రిజర్వ్స్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. అదర్ సెట్స్ అయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి మల్టీబగ్గర్ అయ్యే స్క్రిప్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, మీరు ప్రమోటర్స్ వచ్చి 37.67, 1%. ఇక్కడ పబ్లిక్ వచ్చేసి 61%. సో ఓవరాల్గా అయితే గుడ్ ఫర్ ద ఫండమెంటల్సే, బట్ కాకపోతే స్మాల్ క్యాప్ కాబట్టి కొద్దిగా ఆలోచించుకోండి. ఖచ్చితంగా వాచ్ లిస్ట్ అయితే పెట్టుకోండి. కెల్టాన్ టెక్ ఓవరాల్గా చూసుకోండి, ఇక్కడ మీకు ఈక్వల్ వెజ్ ఉంది. లాంగర్ టైం ఫ్రేమ్లో కొంచెం ఈక్వల్ వెజ్ ప్యాటర్న్ ఉంది, బట్ RSI అనేది కొద్దిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక షార్టర్ టైం ఫ్రేమ్లో ఇది ఫాలింగ్ వెజ్ అంటారు ఈ ప్యాటర్న్ని. సో ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు 100 ఆ రేంజ్కి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ స్టాక్ని ఎంతో కొంత జస్ట్ మీ పోర్ట్ఫోలియో మొత్తం మీద జస్ట్ ఒక పెన్నీ స్టాక్ కింద యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మల్టీబగ్గర్ అయితే మాత్రం మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ₹16.60 ఉంది. ఒకవేళ ఏమన్నా కొంచెం మార్కెట్లో ఫాల్ గట్ట వచ్చి కొంచెం తగ్గితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది, మంచి స్క్రిప్ట్. నా ఎఫర్ట్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్.